హలో గైస్, మీరు స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ స్టార్టప్ ఉన్నారా? ముఖ్యంగా మీది ఒక అప్లికేషన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అయితే కనుక మీకు దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ అయితే ఖచ్చితంగా తెలియాలి. అదేంటంటే ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్. ఈ రెండు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గోమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. మొట్టమొదటిగా ఆల్ఫా టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ అంటే మీరు తయారు చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ లేదా ఒక అప్లికేషన్, దాన్ని మీరు మీ ఎంప్లాయీస్కి, మీ ఇంజనీర్స్కి, మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్కి మాత్రమే ట్రై చేయడానికి ఇస్తారు. దాన్ని ఆల్ఫా టెస్టింగ్ అంటారు. అంటే మీ ఇంట్లోనే మీ వారితోటే మీరు టెస్ట్ చేపిస్తారనమాట. అంటే అది కంపెనీ నుంచి బయటకు వెళ్ళదు. సెకండ్ వచ్చి బీటా టెస్టింగ్. మీరు వినే ఉంటారు, మీరు యాప్ స్టోర్ నుంచి చాలాసార్లు యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు బీటా వర్జన్ కనిపిస్తుంది. దీన్నే బీటా టెస్టింగ్ కూడా అంటారు. బీటా టెస్టింగ్లో కొంతమంది కస్టమర్స్కి, అంటే ఇది కంపెనీ నుంచి బయటకు వెళుతుంది, కానీ కొంతమంది లిమిటెడ్ కస్టమర్స్కి మాత్రమే టెస్టింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాని నుంచి ఆ కస్టమర్స్ బేస్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, ప్రాబ్లమ్స్ని సెట్అవుట్ చేసి ఫైనల్గా పబ్లిక్లోకి, అది మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో అలా చేయకముందు జరిగే టెస్టింగ్ని బీటా టెస్టింగ్ అంటారు. ఇంట్లోనే అంటే ఆఫీస్లోనే తమ టీం మధ్యలో జరిగే టెస్టింగ్ని ఆల్ఫా టెస్టింగ్ అంటారు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గోమాపు.